అమృత్సర్‌కైతే వచ్చేసాము. అమృత్సర్‌లోనే చూడాల్సిన ప్లేసెస్‌లో అయితే జలియన్ వాలాబాగ్ ఇంకా గోల్డెన్ టెంపుల్ ఈ 2 కూడా దగ్గర దగ్గరే ఉంటాయి. ఈ వీడియోలో అయితే జలియన్ వాలాబాగ్ అంతా కూడా మీకు చూపించాలి అనుకుంటున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అయితే జలియన్ వాలాబాగ్ గురించి. ఈ జలియన్ వాలాబాగ్‌కి వెళ్ళే దగ్గరలోనే ఇలాగ 4 రోడ్ల జంక్షన్‌లా ఉంది. ఈ జంక్షన్‌లో అయితే ఇలాగ మహారాజా రంజిత్ సింగ్ అనే ఒక స్టాచ్యూ ఉందన్నమాట. చూడటానికైతే స్టాచ్యూ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఇలాగ ఏనుగులు ఇంకా గుర్రాలు ఆ రాజుగారికి కింద ఇలాగా సైనికులు ఉన్నట్టుగా ఇలాగ కన్‌స్ట్రక్ట్ చేసినట్టుగా ఉంది ఈ స్టాచ్యూ అయితే మాత్రం. ఈ బిల్డింగ్ చూసినంటనే నాకైతే ఇంకా రెడ్ ఫోర్ట్ గుర్తొచ్చింది. ఇంకా అంత బాగా అనిపిస్తుంది ఇయన్నీ కూడా. ఇక్కడంతా చుట్టుపక్కల మొత్తం కూడా ఇంకా దగ్గర దగ్గరగా బిల్డింగ్స్ అనేవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే ఒక జ్యోతి లాంటిది ఉందన్నమాట. అందరూ ఫేస్‌లు ఇంక ఇలా దగ్గరగా ఉండి ఇక మధ్యలో జ్యోతి అనేది వెలుగుతున్నట్టుగా ఉంది. ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా చివర అదే గోల్డెన్ టెంపుల్. కానీ మేమైతే ఇప్పుడు జలియన్ వాలాబాగ్‌కి వెళ్తున్నాం కాబట్టి ఈ రూట్‌లోకి రావాల్సొచ్చింది. ఇదే జలియన్ వాలాబాగ్ ఎంట్రన్స్. మనం ఇంకా సైనికుల మధ్యలో నుంచి వెళ్తున్నట్టుగా ఉంటది ఇక్కడ. జలియన్ వాలాబాగ్‌లో నుంచి వెళ్ళాలంటే ఇంక ఈ ఒక్క దారి మాత్రమే. ఇంకా ఇటు నుంచి మాత్రం జలియన్ వాలాబాగ్‌లోకైతే ఇంకా అలా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 పక్కల కూడా సైన్యం ఉంటున్నారనమాట. మధ్యలో నుంచి మనం నడుస్తున్నట్టుగా ఉంటది. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఇంకా. ఇది చాలా పెద్ద గ్రౌండ్ ఇంకా ఈ జలియన్ వాలాబాగ్ అంతా కూడాను. ఇక్కడ అంతా కూడా దగ్గర దగ్గరగా ఇంక ఇంతకు ముందు నుంచి కూడా ఇలానే ఉండేవంట. స్టార్టింగ్ నుంచి కూడా దగ్గర దగ్గరగా ఇలాగే బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇలాగే బిల్డింగ్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉండడం వల్లే మన వాళ్ళు అప్పుడు చాలా మంది కూడా చనిపోయారు. ఇంకెందుకంటే బయటికెళ్ళే ఇంకా దారి లేకపోవడం వల్లే. ఈ జలియన్ వాలాబాగ్ దురంతం అనేది భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన అన్నమాట. ఇదైతే చాలా వరకు తెలిసే ఉంటది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు మనకి క్లాస్ బుక్స్ లో కూడా ఒక చిన్న లెసన్ లా ఉంటది జలియన్ వాలాబాగ్ గురించి. ఈ సంఘటన ఏప్రిల్ 13, 1919వ సంవత్సరంలోని బ్రిటిష్ సైనికుడు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఇక్కడ సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 10 నిమిషాల పాటు ఆగకుండా కంటిన్యూస్ గా అలాగ కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 1650 రౌండ్లు కాల్పులు జరిపారంట. ఆ రోజున అక్కడ అలా కాల్పులు జరపడం వల్ల ఎన్నో వేల మందే చనిపోయారు. కానీ బ్రిటిష్ లెక్కల ప్రకారం 379 మందే మరణించారు అన్నట్టుగా చెప్పారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం 1000 మందికి పైగా చనిపోయారని చెప్పేసి చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు చెప్పిన 379 మందిలో కూడా 337 మంది అయితే పురుషులైతే 41 మంది బాలురట. ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే 6 వారాల పసికందు కూడా చనిపోయిందంట. ఎంతటి ఘోరం అసలు ఇదైతే నిజంగా అసలు చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ కనిపిస్తుందంతా ఒక ప్లేసుల్లో ఇలాగ ఏంటంటే సైనికులు ఇలాగ మన పైన ఇలా కాల్పులు జరుపుతున్నట్టుగా ఇలా స్టాచ్యూస్ లాంటివైతే ఇలా కట్టేసే ఉంచారు. ఇక్కడ నుంచి ఇంకొక గదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ గోడ పైన అప్పుడున్నటువంటి భవనాలు బ్రిటిష్ వాళ్ళు మన పైన దాడి చేసినట్టుగా, ఇక్కడ ఇంకా కొంతమంది భారతీయులు కూడా ఉన్నట్టుగా ఇలాగ ఒక గోడ పైన అయితే మొత్తం ఇంక ఇలాగ ఒక 3D కెమెరాస్ ద్వారా ఇలాగ అయితే మనకు ఒక పిక్చరైజేషన్ అయితే ఇలా చూపిస్తూ ఈ స్టోరీ అంతా కూడా ప్లే అవుతుంది. ఏప్రిల్ 13న 1919వ సంవత్సరంలోని ఇక్కడ దాదాపుగా ఒక 20,000 మంది ప్రజలు సమావేశమయ్యారంట. ఎందుకంటే ప్రముఖ నేతలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం కోసమని చెప్పేసి ఈ భారతీయులంతా అక్కడ సమావేశమయ్యారు. ఆ సమయంలో జనరల్ డయ్యర్ అనే వాళ్ళు వచ్చి ఇలాగ కాల్పులు జరపడం వలన 1000 మందికి పైగా చనిపోగా 2000 మందికి పైగా గాయాలయ్యారట. అప్పటికే నగరంలోని కర్ఫ్యూ అనేది ఉందంట. సో అందువలన గాయపడిన వారిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం కూడా సాధ్యం కాలేదంట. అంత నరకం అనుభవించారనమాట నిజంగా మన భారతీయులైతే మాత్రం ఈ బ్రిటిష్ వాళ్ళ వల్ల. ఈ ఉదంతం జరిగిన తర్వాత దీనిపైన విచారణ జరపడానికని చెప్పేసి 1919లోనే హంటర్ కమిషన్ ఏర్పరిచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ చెప్పిన సమాధానాలు అసలు ఇలా ఉన్నాయన్నమాట. తనకు ఆ మీటింగ్ గురించి తెలిసిందని దానిని నిలపడానికి తను ఏ విధమైన ప్రయత్నము చేయలేదని, అక్కడ సమావేశమైన గుంపు కనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళానని చెప్పాడంట. అంతేకాకుండా ఆ స్థలంలోని వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని చెప్పాడంట. అప్పుడు జరిగిన సంఘటనలు ఇలా కొన్ని ఆనవాలుగా ఉన్నట్టుగా ఇక్కడ గోడలపైన ఇలాగ పిక్చర్స్ లాంటివి ఉండి, ఫొటోస్ లాంటివి ఉండి, వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇలా గోడలపైన రాసి పెట్టే ఉంచారు. వాళ్ళ ఫొటోస్‌తో సహా ఉన్నాయి ఇక్కడైతే. ఈ కాల్పులు జరిపే సమయంలోని జనం చెల్లాచెదురు అయినా గాని కాల్పులు అస్సలు ఆపలేదంట. కొద్దిపాటి కాల్పుల వల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్లిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు.
ఈ విషయాలన్నీ కూడా హంటర్ కమిషన్ మీటింగ్‌లో జనరల్ డయ్యర్ చెప్పినవి ఇవన్నీ. తాను చేసిన పని వల్ల ఎంతోమంది భారతీయులు చనిపోయారు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ బావిలో కూడా చాలామంది దూకి చనిపోయారు. ఆ సమయంలో బుల్లెట్ల నుండి తప్పించుకునే తొక్కిడిలోని ఒకరినొకరు తోసుకుంటున్నట్టుగా అన్నట్టుగా ఈ బావిలోని దూకేసి చాలామంది చనిపోయారు. ఇక్కడ రాసిన దాన్ని బట్టి చూస్తే 120 డెడ్ బాడీలని ఈ బావిలో నుంచి రికవర్ చేసినట్టుగా ఉంది. అయితే అధికారిక గణాంకాలు సరికాదనని చెప్పేసి ఇంకా ఇప్పటికి కూడా వాదనలైతే ఉన్నాయి. ఈ జలియన్ వాలాబాగ్ గనుక వచ్చినట్లయితే ఇప్పటికి ఇంకా ఈ బావి ఇవన్నీ కూడా ఇక్కడైతే చూడొచ్చు. ఈ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలో దీనికి ప్రతీతిగా తీవ్రమైన ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్‌లో జరుగుతున్న స్వాతంత్రోద్యమానికి మరింత ఆజ్యం పోసినట్టయింది ఈ సంఘటన అనేది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరోద్యమం ప్రారంభించడానికి కూడా నాంది పలికింది. ఇక్కడ గోడలపైన కన్నాలుగా కనిపిస్తున్నాయి కదా! ఇవేవో కాదు. 1919 సంవత్సరంలోని బ్రిటిష్ వాళ్ళు మన పైన దాడి చేసినప్పుడు ఏర్పడినటువంటివన్నమాట ఇవన్నీ కూడా. ఈ కన్నాలన్నీ కూడా గోడలపైన అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా ఇంకిలా జాగ్రత్తగా ఇలా కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు మనం గనక అక్కడికైనా వెళ్ళినట్లయితే ఆ బావి ఇంకా ఈ గోడపైన ఈ బుల్లెట్ల వలన ఏర్పడిన ఈ కన్నాలని కూడా ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణమట. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లాండ్ ప్రభుకు తిరిగి ఇచ్చేశారు. మొత్తం మీద ఈ సంఘటన స్వాతంత్రోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని కూడా చెప్పవచ్చు. 1920లో హంటర్ కమిషన్ రిపోర్ట్ కూడా వెలువడింది. డయ్యర్ను కింది పదవికి మార్చారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వలన తర్వాత అతన్ని వైద్య సదుపాయాలున్న ఓడలో ఇంగ్లాండ్‌కు పంపివేశారు. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణిచివేసినందుకు అనేసి అతన్ని ప్రశంసించారంట. కానీ బ్రిటిష్ పార్లమెంట్లో అతని చర్యను నిరసిస్తూ తీర్మానాలు చేశారు. ఇది చాలా దారుణమైన, అసాధారణమైన చర్య అని. 1920లో డయ్యర్ పదవికి రాజీనామా కూడా చేశారు. అప్పుడు ఎలా అయితే మీటింగ్స్ అనేవి జరిగాయో ఇలాగ ఇప్పటికీ కూడా ఎలాగైతే చూపిస్తున్నారు. అప్పుడు జరిగిన సంఘటన అంతా కూడా ఇలా గోడలపైన ఇప్పటికీ ఇలా చిత్రీకరించే ఉన్నారు. 1920లోనే ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించిందంట. అయితే 1923లో ఇందుకు కావలసిన స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ ఫోర్క్ అనే ఆర్కిటెక్ట్ స్మారక స్తూపానికి రూపకల్పన చేశారు. ఇదే ఆ స్మారక చిహ్నం అనేది. దీన్ని 1961వ సంవత్సరంలోని ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబు చంద్రప్రసాద్ గారు చేతుల మీదుగా జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం అనేది ఆవిష్కరింపబడిందంట. ఈ స్మారక చిహ్నం అనేది చూడడానికి ఒక బుల్లెట్ షేప్ లా అనిపించింది అనమాట. మీకు ఎలా అయితే అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఒకే దగ్గర కాకుండా బుల్లెట్ల వలన ఏర్పడినటువంటి కన్నాలనేవి చాలా గోడల మీద ఉన్నాయి. అంటే అంత ఘోరాతి ఘోరంగా జరిగినటువంటి సంఘటన ఇది. ఆ సంఘటన గుర్తే ఈ స్మారక చిహ్నం అనేది. ఇక్కడ కంటిన్యూగా వందే మాత్రం ప్లే అవుతూనే ఉంది. పంజాబ్ కనుక వచ్చినట్లయితే అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ అనేది తప్పకుండా చూడాల్సిందే. దీనికోసం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మనమైతే మాత్రం ప్రతి ఒక్క భారతీయులు కూడా తెలుసుకోవాల్సిందే. ఈ స్మారక చిహ్నం ఆవిష్కరించడం జరిగిన తర్వాత నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను కూడా అప్పుడే ఏర్పరిచారు. ఈ వీడియో ద్వారా జలియన్ వాలాబాగ్ గురించి తెలుసుకొని ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు గనక వీడియో గనక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.